హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు డ్రోన్లను ఉపయోగిస్తున్నారు పోలీసులు. ట్రాఫిక్ రద్దీ ఉండే ప్రాంతాలపై ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. ట్రాఫిక్ ఇబ్బందులతో పాటు వీఐపీల భద్రతకు డ్రోన్లను వినియోగిస్తున్నారు పోలీసులు. హైదరాబాద్ సిటీ రోడ్లపై డ్రోన్లు గస్తీ నిర్వహిస్తున్నాయి. ట్రాఫిక్ మానిటరింగ్ తో పాటు గణేష్ శోభాయాత్ర, బహిరంగ సభలు సహా పోలీస్ బందోబస్తులో ఎయిర్ పెట్రోలింగ్ చేస్తున్నాయి. మిస్ వరల్డ్ పోటీలు మిగతా ప్రతిష్టాత్మక కార్యక్రమాలు సహా వీవీఐపీల భద్రతలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇప్పటికే హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 2 డ్రోన్లు, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 1 డ్రోన్ డ్యూటీ చేస్తున్నాయి. వీటితో పాటు హైదరాబాద్లో ట్రాఫిక్ నియంత్రణ, ఇతర అత్యవసరాల కోసం మరో 4 అధునాతన డ్రోన్లను వినియోగించేందుకు సిటీ పోలీసులు ఏర్పాట్లు పూర్తి చేశారు. రానున్న రోజుల్లో ట్రాఫిక్ సమస్యను సత్వరమే పరిష్కరించేలా ప్రణాళికలు రెడీ చేశారు. ప్రస్తుతం 3 డ్రోన్లతో ట్రాఫిక్ ను మానిటరింగ్ చేస్తున్నారు పోలీసులు. డ్రోన్లను ఆపరేట్ చేసేందుకు సిబ్బందికి ప్రత్యేక ట్రైనింగ్ ఇచ్చారు. ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే జంక్షన్లు సహా ట్రాఫిక్ జామ్ అవుతున్న రోడ్లను డ్రోన్స్ తో పరిశీలిస్తున్నారు. ట్రాఫిక్ సమాచారాన్ని ఎప్పటికప్పుడు కమాండ్ కంట్రోల్ సెంటర్లోని ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ కు అందిస్తున్నారు. వాహనాల రాకపోకలు ఎక్కువగా ఉండే ఉదయం, సాయంత్రం టైంలో డ్రోన్లను ఎక్కువగా ఆపరేట్ చేస్తున్నారు. రోడ్లపై బ్రేక్ డౌన్ అయిన వాహనాలను గుర్తించి ఆయా పాయింట్ డ్యూటీలో ఉన్న ట్రాఫిక్ సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నారు. దీంతో ట్రాఫిక్ సాధారణ స్థితికి చేరుతోంది. నిరంతరం ట్రాఫిక్ సమస్యలు తలెత్తే ప్రాంతాలను డ్రోన్లతో అధ్యయనం చేస్తున్నారు పోలీసులు. సిటీ మెయిన్ రోడ్లలో వాహనాల రాకపోకలకు అడ్డంకిగా ఉన్న 15 ప్రాంతాలను ఇప్పటికే గుర్తించారు. ఆయా ప్రాంతాలను గూగుల్ మ్యాప్లతో లొకేషన్ సహా పూర్తి సమాచారంతో రికార్డు చేశారు. సమస్యల పరిష్కారం కోసం జీహెచ్ఎంసీ, ఆర్ఎండ్బి, వాటర్ బోర్డు సహా సంబంధిత విభాగాలు తీసుకోవాల్సిన చర్యలపై ఆయా డిపార్ట్మెంట్లకు నివేదికలు అందిస్తున్నారు. ట్రాఫిక్ తో పాటు బందోబస్తులో డ్రోన్ల వినియోగం సత్ఫలితాలను ఇస్తోంది. డ్రోన్లతో క్రౌడ్ మేనేజ్మెంట్ సిస్టమ్ను పకడ్బందీగా ఆపరేట్ చేస్తున్నారు. సిటీలో రోజుకు వాహనాల సంఖ్య పెరిగిపోతుంది. వాహనాలకు తగ్గట్లు రోడ్ల విస్తరణకు అవకాశాలు తక్కువగా ఉన్నాయి. దీంతో ట్రాఫిక్ మానిటరింగ్ ఒక్కటే మార్గమైంది. ప్రస్తుతం డ్రోన్లతో గగనతల నుంచే ట్రాఫిక్ ను పరిశీలిస్తున్నారు పోలీసులు. ఈ విధానంతో మంచి ఫలితాలు వస్తున్నాయని చెబుతున్నారు. ధ్వంసమైన రోడ్లను డ్రోన్లు క్యాప్చర్ చేస్తున్నాయంటున్నారు. మరింత అధునాతన ఫీచర్స్ తో డ్రోన్లు కొనుగోలు చేస్తున్నామని చెబుతున్నారు.